ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతిలో మనవాళ్ల మహాముని తిరునక్షత్రోత్సవాలు ప్రారంభం. టీటీడీ జియంగార్ల సమక్షంలో దివ్య ప్రబంధ సేవాకాలం శాతుమర. తిరుచానూరులో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. శ్రీ పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాలకు సన్నాహాలు. జొన్నవాడ క్షేత్రంలో వేదగిరి లక్ష్మీ నృసింహుని కళ్యాణోత్సవం. దైవనామ స్మరణలతో పులకించిన పెన్నా నది తీరం. అభిషేక ద్రవ్యాల్లో అంజనీ సుతిని అభయ ప్రదానం. వివిధ ప్రాంతాలలో రామబంటుకు భక్తుల నీరాజనం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో మనవాళ్ల మహాముని తిరునక్షత్రోత్సవాలు మంగళవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. తమిళ ఐపసి మాసం మూల నక్షత్రంలో మనవాళ్ల మహాముని అవతరించారు. భగవద్ రామానుజుల వారి అవతార స్వరూపులుగా వినితికెక్కిన మనవాళ్ల మహాముని శ్రీ వైష్ణవ తత్వ వ్యాప్తికి విశేషంగా కృషి చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధిలో మనవాళ్ల మహాముని ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు సాయంత్రం మనవాళ్ల మహాముని సన్నిధిలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వాముల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ సేవాకాలం శాతుమర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరవల్లి కెటి వంశస్థులు, ఆచార్య పురుషులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వేడుకలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ నెల 10వ తేదీ నుండి 18వ తేదీ వరకు సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవికి కార్తీక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లను చేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని శుద్ధి చేశారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, జేఈఓ వి వీరబ్రహ్మం, ఎస్వీబీసీ సీఈఓ వైవికే షణ్ముఖ్ కుమార్, ఆలయ డిప్యూటీ ఈవో చక్రవర్తి గోవిందరాజన్, ఆగమ పండితులు, అర్చకులు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో పాల్గొన్నారు. అమ్మవారి గర్భాలయం, ధ్వజస్తంభం, బలిపీఠం, శాంతి నిలయం, ఇతర ఉపాలయాలను శుభ్రం చేశారు. అనంతరం సుగంధ పరిమళ లేపనాలతో నింపిన పరిమళ ద్రవ్యాన్ని ఆలయ గోడలకు రాశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు నాగసత్యం, సుబ్బరాజు, యానాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. 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 ఓం శ్రీ పద్మావతీ దేవ్యై. అనంతరం ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని వివరించారు. పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరపాలని అధికారులందరూ కూడా తమ శ్రమనంతా కూడా భగవంతుని సేవలో దారపోస్తున్నారు. గతం కంటే కూడా మరింత బాగా భక్తులకందరికీ కూడా అమ్మవారి దర్శనం కల్పించటంతో పాటు వాహన సేవలలో అనేక కళా బృందాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వాహన సేవను వెంకటేశ్వర స్వామి వాహన సేవలు ఏ రకంగా అయితే గొప్పగా జరుగుతాయో అదే రకంగా వారి శ్రీమతి అయినటువంటి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో కూడా ఘనంగా జరపాలని చెయ్యాలని నిశ్చయించటం జరిగింది. ఈ రోజున అమ్మవారి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలకు ముందుగా జరిగేటువంటి కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమం చాలా భక్తి శ్రద్ధలతో వైభవపేతంగా నిర్వహించటం జరిగింది.
అంకురార్పణ జరిగిన తర్వాత 10వ తారీఖు నుంచి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి గజవాహన సేవలో మరింత పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లతో పాటు భక్తులకందరికీ కూడా గజవాహన సేవలో అమ్మవారిని దర్శనం చేసుకునేటువంటి సులభ అవకాశాన్ని కూడా ఇవ్వాలనని మా అధికారులందరూ కూడా చాలా చక్కటి ప్రణాళికల్ని రూపొందించుకున్నారు. 18వ తారీఖున జరగబోయేటువంటి చక్ర స్నానం మరింత గొప్పగా కొన్ని వేల సంవత్సరాలుగా నిర్వహింపబడుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో చక్ర స్నానానికి, అమ్మవారి చక్ర స్నానానికి విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది. నేనే దాదాపు 65-66 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము చూస్తున్నటువంటి వ్యక్తిని. తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి కూడా భక్తులందరూ కూడా తరలి వచ్చి అమ్మవారి కోనేరులో ఆ రోజున భక్తి స్నానాలు చేయటం అన్నది సాంప్రదాయంగా వస్తున్నది. కనుక ఆ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఎక్కడా ఏ చిన్న అసౌకర్యము రాకుండా కొత్తగా మళ్ళీ కోనేటినే పునర్నిర్మాణం చేయటం జరిగింది. దాదాపు 9.5 కోట్ల రూపాయలతో తెలుగంగా వాటర్తో దాన్ని పూర్తిగా స్వచ్ఛమైనటువంటి నీటితో దాన్ని నింపటం జరిగింది. భక్తులకి అనారోగ్య ఇబ్బందులు రాకుండా వాళ్ళకందరికీ కూడా ఆ పవిత్ర స్నానం ఆచరించడానికి చేయవలసినటువంటి ఏర్పాట్లనన్నీ కూడా అధికారులు చేస్తున్నారు. మరోవైపున దానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నింటినీ కూడా అర్చక స్వాములు, ఆచార్య పురుషులు అందరూ కూడా పూర్తిగా తలమునకలై అమ్మవారి బ్రహ్మోత్సవాలను నభూతోన్న భవిష్యత్తుగా జరపాలని నిశ్చయించి కంకణబద్ధులై ఉన్నారు. అలాగే పాంచరాత్ర ఆగమ సలహాదారు కాంటూరు శ్రీనివాసాచార్యులు ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. పద్మావతమ్మవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు కోవిలాళ్వారి తిరువంజనం జరుగుతుంది. కోవిలాళ్వారి తిరువంజనం అంటే పరిశుభ్రత చేసుకోవటమే. కోవిలంటే గుడి అని అర్థం, ఆళ్వారంటే స్వామి. మనం ఒక గుడినే ప్రధానమైనటువంటి దేవత ఎక్కడైతే నివసిస్తుందో అక్కడ నివసించేటువంటి స్థానాన్ని మనం ఆళ్వార్ స్వామి అని పిలుస్తామన్నమాట. అటువంటి కోవిలాళ్వారి తిరువంజనాన్ని ఈరోజు బ్రహ్మోత్సవ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. దానిలో విశేషంగా ఏంటంటే ఈరోజు మనకు చాలా గొప్పదైనటువంటి బ్రహ్మాండమైనటువంటి సుదినమైనటువంటి రోజున మనం చెప్పుకోవాలి. దానిలో విశేషంగా ఈరోజు ఏంటంటే బ్రహ్మోత్సవానికి ముందుగా ఈ కార్యక్రమాలను నిర్వహించటం, పరిశుభ్ర చేయటం అనేటువంటిదన్నీ కూడా మనకు కావాల్సినటువంటి అవసరమే. ఇక్కడ దేహమే దేవాలయం, జీవుడే పరమాత్మ అనేటువంటి సిద్ధాంతం ప్రకారం దేవాలయాన్ని శుభ్రపరుచుకున్న తర్వాత అమ్మవారి కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలను మనం ప్రారంభించడానికి ముందుగా శుభసూచకంగా మొత్తాన్ని మనం శుద్ధి చేసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ కార్యక్రమం అనేకమైనటువంటి దేవతల ద్వారా కూడా జరుగుతుందని ఆగమధర్మాలు చెబుతున్నాయి. అన్ని చోట్ల కూడా పరిశుభ్రతపరుచుకుని, మనసును పరిశుభ్రతపరుచుకుని అమ్మవారిని ప్రార్థన చేస్తూ బ్రహ్మోత్సవాల్లో హితోహితకమైనటువంటి సేవ చేస్తూ తరిద్దాం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమల నంబి తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తొలి పౌరుడిగా తిరుమల నంబి వినితికెక్కారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తీర్థ పుష్ప కైంకర్యాలను నిర్వహించిన ఈ భక్తాగ్రేసరుడి సేవ తత్పరతకు గుర్తుగా గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఏటా 10 రోజుల పాటు తిరునక్షత్ర మహోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ నెల 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం తిరుమల నంబి సన్నిధిలో టీటీడీ పెద్దజేర్ స్వామి, చిన్నజేర్ స్వామి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, నమ్మాల్వార్లు అనుగ్రహించిన తిరువాయిమొళి దివ్య ప్రబంధాన్ని పఠించారు. అనంతరం శ్రీకృష్ణ స్వామివారు ధరించిన పుష్పమాలను తిరుమల నంబికి సమర్పించి శ్రీ శఠారి మర్యాద నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి పలువురు భక్తులు మంగళవారం పరదాలను సమర్పించారు. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని కృష్ణస్వామి ముఖమండపంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి హైదరాబాద్కు చెందిన స్వర్ణకుమార్ రెడ్డి 15 పరదాలను, గుంటూరుకు చెందిన అరుణ్ కుమార్, పద్మావతి దంపతులు 2 పరదాలను, తిరుపతికి చెందిన పవిత్ర రంజనీలు 2 పరదాలను అందజేశారు. పరదాలను అందజేసిన భక్తులను టీటీడీ చైర్మన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం,
ఆలయ డిప్యూటీ ఈవో చక్రవర్తి గోవిందరాజన్లు పాల్గొన్నారు. పెన్నా నది తీరాన నెలవైన శ్రీ మల్లికార్జున స్వామి సమేత శ్రీ కామాక్షితాయి దేవాలయం ఓ అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టానికి వేదికగా నిలిచింది. వేదగిరి లక్ష్మీ నృసింహస్వామివారు తన దేవేరులైన ఆదిలక్ష్మి చెంచులక్ష్మితో కూడి సోదరి కామాక్షితాయి సన్నిధికి వేంచేసి కళ్యాణం జరిపించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లాయి. మణిమాణిక్యాలు, వజ్రాభరణాలు, పూలమాలలతో వధూవరులుగా అలంకార శోభితులైన ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత వేదగిరి లక్ష్మీ నృసింహస్వామివార్లను, మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి అమ్మవారు బాజా భజంత్రీలు, కోలాట ప్రదర్శనల నడుమ ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. అక్కడ అర్చకులు వేద లక్ష్మీ నృసింహుని కళ్యాణాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీ సంకట విమోచన ఆంజనేయ స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆశ్వీజ మాసం మంగళవారం సందర్భంగా అర్చకులు అంజనీసుతుడైన శ్రీ ఆంజనేయ స్వామివారికి పాలు, పెరుగు, తేనె తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత స్వామివారికి పూలమాలలతో అలంకరణ చేసి ఆకు పూజలు నిర్వహించి నివేదన, హారతి సమర్పించారు. అదేవిధంగా వరంగల్లో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం జై హనుమాన్ స్మరణలతో ప్రతిధ్వనించింది. స్వామివారికి పంచామృతాలతో నిర్వహించిన అభిషేక సేవను ఓరుగల్లు వాసులు కనులారా వీక్షించి పరవశులయ్యారు. అభిషేకానంతరం అర్చకులు పవనసుతునికి పూలమాలలతో అలంకరణ చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ప్రముఖ ద్విచక్ర వాహనాల కంపెనీ టీవీఎస్ వారు 3,05,000 రూపాయలు విలువ చేసే టీవీఎస్ అపాచీ మోటార్ బైక్ ను టీటీడీకి కానుకగా అందజేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా వాహనానికి పూజలు నిర్వహించిన అనంతరం టీవీఎస్ మోటార్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, టీటీడీ పాలక మండలి సభ్యులు సుదర్శన్ వేణు, టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డికి వాహనానికి సంబంధించిన తాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీవీఎస్ కంపెనీ, తిరుపతి శ్రీనివాస టీవీఎస్ షోరూం అధినేతలు భక్తవత్సలం, సిద్ధార్థ్, టీటీడీ ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్ జానకిరామరెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ఎస్కే యూనివర్సిటీ రోడ్డులో కొలువుదీరి ఉన్న శ్రీ శివ కామేశ్వరుల ఆలయ కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలోని యాగశాలలో అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం సుందర శోభితంగా అలంకార భూషితులైన శివ కామేశ్వరులను కొలువుదీర్చి 100 మంది ఋత్విక్కులు చతుర్వేద పారాయణం చేస్తుండగా పుష్పార్చనలు, కుంకుమార్చనలు నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయం హరహర మహాదేవ స్మరణలతో పులకించింది. స్వామివారికి నిర్వహించిన జలాభిషేకం భక్తులను తన్మయులం చేసింది.
భక్తులు పవిత్ర జలాలను సేకరించి కలశాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆ జలాలతో పరమశివునికి జలాభిషేకాన్ని నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. शिवाय नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय భద్రాచల పుణ్యక్షేత్రం గోదావరి నది వంతెన సమీపంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఆకుపూజలు కనుల పండుగ జరిగాయి. ఆశ్వీజ మాసం మంగళవారం సందర్భంగా రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారికి అర్చకులు వేకువజాము ఉపచారాలను పూర్తి చేసిన తరువాత పూలమాలలతో చూడ చక్కగా అలంకరణ చేశారు. తరువాత ఆకుపూజలు నిర్వహించి నివేదన మహామంగళహారతులు సమర్పించారు. రామబంటును సేవించి భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ శంభులింగేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిగింది. అర్చకులు ఫలరసాలు, కొబ్బరి నీరు, చందనాది పరిమళాలతో శంభులింగేశ్వరునికి రుద్ర, నమక చమక సహితంగా అభిషేకం నిర్వహించారు. ఆపై విభూది, హరిద్రాది కుంకుమలు, వర్ణమయ పుష్పాలతో స్వామివారికి అర్చనలు జరిపి అలంకరణ చేశారు. నివేదనలు, మహామంగళహారతి, మంత్రపుష్ప సమర్పణ చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన శ్రీశైలం క్షేత్రంలో స్వామి అమ్మవార్లకు షోడశోపచార పూజలు నిర్వహించారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లకు సహస్ర దీపార్చన నిర్వహించారు. ప్రదోషకాల సమయంలో ఆలయంలోని దీపాలంకరణ మండపంలో స్వామి అమ్మవార్లను సర్వశోభితంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు, వేద పండితులు మహాసంకల్పం చేసి 1008 దీపాలను వెలిగించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఆపై స్వామి అమ్మవార్లను వెండి రథంపై ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపు జరిపారు. శ్రీశైలంలో శివశైలంలో కొలువు తీరాడు మల్లికార్జునుడు, ఓంకారంలో వెలిగే విభుడు శ్రీగిరి కోనల నెలకొన్నాడు. శ్రీశైలంలో శివశైలంలో కొలువు తీరాడు మల్లికార్జునుడు, ఓంకారంలో వెలిగే విభుడు శ్రీగిరి కోనల నెలకొన్నాడు. శ్రీ భ్రమరాంబ విభో శరణం శ్రీ శంభో, శ్రీ భ్రమరాంబ విభో శరణం శ్రీ శంభో, అభయము నీయవయ స్వామి శంకరా. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో ఆది దంపతులకు పల్లకీ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామివారిని సుగంధ భరిత పుష్పమాలికలు, స్వర్ణాభరణాలతో సర్వాలంకార శోభితంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష పూజాధికాలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ప్రాకారోత్సవం నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. హాలాహలమే పాల సంద్రము జన్మించిన ఆ క్షణము, శివ ఓం నమః శివాయ పానము చేసి హాలాహలము లోకముగా చెను శివుడు. హర ఓం నమః శివాయ నాదం నమః శివాయ గానం నమః శివాయ తాళం నమః శివాయ భావం నమః శివాయ. చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండో రోజైన సోమవారం అర్చకులు సీతారాముల మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు కంకణధారణ చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను అంతరాలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి యాగశాలలో కొలువు తీర్చారు. యాగశాలలో ఉత్సవమూర్తులకు, ప్రధాన కలశాలకు షోడశోపచార పూజలను నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు.
ఆపై నారాయణ హోమాలను ప్రత్యేకంగా నిర్వహించారు. ఆ తర్వాత అధికారులు, అర్చకులు పవిత్రాలను శిరస్సుపై పెట్టుకుని ఆలయ ప్రదక్షిణగా గర్భాలయం చేరుకుని శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి మూలమూర్తులకు, ద్వారపాలకులకు, సుదర్శన చక్రతాళ్వార్లకు, ఇతర ఉపాలయాలలోని దేవతామూర్తులకు, ధ్వజస్తంభం, బలిపీఠాలకు, ఉత్సవమూర్తులకు, ఆలయ గోపురాలకు పవిత్రాలను సమర్పించారు. అనంతరం యాగశాలలో వైదిక క్రతువులను నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. నంద్యాలలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో సప్తహారతుల కార్యక్రమాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. మహాదేవునికి ముందుగా అర్చకులు నిత్యారాధనలు నిర్వహించారు. తర్వాత సకల సుందరంగా అలంకరణ చేసి సప్తహారతులను భక్తి ప్రపత్తులతో సమర్పణ చేశారు. ఓం నమః శివాయ స్మరణలు చేస్తూ భక్తులు కాశీ విశ్వేశ్వరునికి నీరాజనాలు సమర్పించారు. ఖమ్మం జిల్లా సిరిపురంలోని పార్వతీ సమేత భవానీ శంకర్ ఆలయంలో కుంకుమార్చనలు కనుల పండుగ జరిగాయి. స్వామివారికి ప్రాతకాలమే అభిషేక ఆరాధనలు పూర్తి చేసి పుష్పమాలలు, రుద్రాక్షలతో అలంకరణ చేశారు. ఆపై భక్తులు ఆలయ ఆవరణలో అమ్మవారికి సహస్రనామాల సహితంగా కుంకుమ పూజలు జరుపుకున్నారు. లోకపావని శ్రీ పద్మావతిదేవి కొలువైన పుణ్యక్షేత్రం తిరుచానూరు. చల్లని చూపులతో కరుణించే ఆ తల్లి సన్నిధిలో నిత్యం వేలాది మందికి అన్నప్రసాద వితరణ జరుగుతోంది. తిరుమల తరహాలో టీటీడీ ఆధ్వర్యంలో తిరుచానూరులో కూడా భక్తులకు ఉచిత అన్నప్రసాదాలను మధ్యాహ్నం, రాత్రి వేళల్లో అందజేస్తున్నారు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదనే సనాతన సంప్రదాయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆచరణలో చూపెడుతోంది. శ్రీవారి పట్టపురాణి నెలవైన తిరుచానూరు క్షేత్రంలో 2007వ సంవత్సరం నుండి అన్నప్రసాద వితరణను టీటీడీ ప్రారంభించింది. కాలానుగుణంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగా తోళప్ప గార్డెన్స్లో శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాద భవనాన్ని నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ అన్నప్రసాదం భవనంలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు 6,000 మందికి, సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు రోజుకు 2,000 మంది భక్తులకు సంప్రదాయ పద్ధతిలో అరిటాకులో భోజనాన్ని అందజేస్తున్నారు. కాగా రద్దీ రోజులైన శుక్ర, శని, ఆదివారాల్లో అన్నప్రసాదాలను స్వీకరించే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. సుదూర ప్రాంతాల నుండి అలమేలు మంగమ్మ దర్శనానికి తరలివచ్చే భక్తులు టీటీడీ అందజేస్తున్న ఆతిథ్యాన్ని సంతృప్తిగా స్వీకరిస్తున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.